మనం ఇంట్లోనే తయారు చేసుకునే కుల్ఫీ గురించి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఇదైతే ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. అది వచ్చేసి బాగా 4 to 5 minutes బాయిల్ చేసిన తర్వాత మనము కార్న్ ఫ్లోర్ 2 tablespoons ఒక హాఫ్ కప్ మిల్క్లో మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుంటే అలాంటి బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలన్నమాట. అది కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువ ఫుల్లో పెట్టేసినామనుకో త్వరగా అంతా ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి మిల్క్. తర్వాత ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసి మనకి అవి ఎలా అయిందో ఒకసారి చూద్దాము. మంచిగా మీడియంలో పెట్టుకొని చేసుకుంటే మంచిగా థిక్నెస్ బాగా వస్తుంది అనమాట. కుల్ఫీకి మంచి టేస్టీ వస్తుంది. అలుగండి అలా మంచిగా మీడియంలో బాయిల్ అవుతున్నాయి కదండి. అలా కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది అనమాట. నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఒకసారి హాఫ్ లీటర్తో ట్రై చేద్దాం ఎలా వస్తుందని చేశాను. అలా బాగా మనం మిక్స్ చేస్తూ ఉంటే వాటికి అది అనేది క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది బాగా. తర్వాత ఒక 6 బాదము 6 కాజు తీసుకొని మనం బ్లెండ్ చేసుకుందాము. మన ఇష్టం, అది ఎట్లా ఫైన్ గ్రైండ్ అన్నా చేసుకోవచ్చు. అలా మన ఇష్టం అన్నమాట. మనం ఎలా తినాలనిపిస్తే అలా. మా పిల్లలకైతే ఏవి ఉండకూడదు అనమాట, అంత ఫైన్గా ఉండాలి. అలా అనేసి నేను కొంచెం సాఫ్ట్గా చేసేసాను అవి. తర్వాత దాంట్లో అవి బాగా దగ్గరికి అయినాయి అన్నమాట. హాఫ్ లీటర్ తీసుకుంటే లాస్ట్కి 250 ml అయ్యాయి అవి. తర్వాత కాజు బాదం పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 1 minute 2 minutes అంతే. అది మంచిగా బాయిల్ అవుతుందన్నమాట. ఆ తర్వాత షుగర్ మన ఇష్టం. షుగరు ఎట్లా అంటే మన టేస్ట్ని బట్టి. నేనైతే ఒక 3 to 4 spoons తీసుకున్నాను అనమాట. మనకున్న కన్సిస్టెన్సీ అంతే కాబట్టి 3 to 4 spoons వేసాను, ఎక్కువ వేయలేదు. మళ్ళీ ఎక్కువ వేసినా తీయగా, అదే స్వీట్ ఎక్కువైతే స్వీట్నెస్ కూడా తినలేం కదా. ఐస్ క్రీమ్ ఎలా ఉండాలంటే ఎక్కువ స్వీట్ ఉండద్దు, ఎక్కువ స్వీట్లెస్గా కూడా ఉండకూడదు కదా, అందుకోసం అనమాట. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ మిక్స్ అది వచ్చేసి నేను లాస్ట్లో వేస్తున్నాను. ఎందుకంటే అది వేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గరకు వస్తుంది అనమాట. అంత షుగర్ అంత అయిపోయాక నేను లాస్ట్లో వేసాను. అది ఇంకా వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే త్వరగా బబుల్స్ ఇది అనేది ఏమైపోతుందంటే అవన్నీ ఇది అది కన్సిస్టెన్సీ బబుల్స్ వచ్చేసి అలా అయిపోతాయి అన్నమాట. అందుకోసం దాన్ని గెరెటతో మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఒక 2-3 minutes చాలండి. 2-3 minutes చేస్తే అయిపోతుంది. ఆల్రెడీ ఆ ఫుల్ బాయిల్ అయ్యాయి కదా, ఫుల్ ఫ్యాట్ మిల్కే కాబట్టి ఒక 2-3 minutes అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేనైతే బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అంతా ఒక 1/2 hourలో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను కానీ చాలా ఈజీ అనిపించింది. నాకైతే అసలు టైం ఇంత త్వరగా అయిపోయింది, ఇంత ఈజీనా అనుకున్నా. పిల్లలు డైలీ ఐస్ క్రీమ్ అని చెప్పి, మాకైతే 2 పిల్లలు కదా అండి, డైలీ ఐస్ క్రీమ్ తిని వాళ్ళకైతే జలుబు చేసేసింది. అయినా కానీ బయట ఐస్ క్రీమ్ బయట ఎలా చేస్తారో ఒక భయం తీసిద్దామంటే అదొక టెన్షన్ పట్టుకుంటుంది. ఎలాంటి ఐస్లతో చేస్తారో, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో తెలియదు కదా, ఏమవుతుందో అన్న భయంతో నేను ఇంకా ఇలా కాదని చెప్పేసి అన్నీ తీసుకొచ్చేసి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చేసి నేను ఇంట్లో చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా డైలీ అంటే ఏదో వీక్లీ 2 times అలా వాళ్ళకి తినాలనిపించినప్పుడు అడుగుతారు కదా, అలా అనిపించింది. బయట తీసిచ్చేది మంచిది కాదనిపించింది. డైలీ అడుగుతున్నారండి సమ్మర్ మొదలైన నుంచి. ఎంతైనా సమ్మర్ వచ్చేస్తే అంతే కదా, పిల్లలు అయితే ఆగరు కదా, కనిపించిందంటే తినాలనిపిస్తారు కదా. ఓకే, మనదైతే ఇంక ఇది అయిపోయిందండి. ఫుల్ బాయిల్ అయిపోయింది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా స్టవ్ కట్టేసి నేనైతే పిల్లల కోసం అనేసి ఇంకా డిమార్ట్ ఇవే దొరికాయి. నేనైతే ఆన్లైన్లో చూద్దాం అనుకున్నా కానీ ఒకసారి బయట చూద్దాం అనుకుంటే ఇవి దొరికాయి. ప్రజెంట్ అయితే ఇవి చాలా అనేసి తెచ్చాను. ఓకే, మంచిగానే ఉన్నాయి. ఇవైతే నాకు యూజ్ అయ్యేదట్టు, పిల్లలకి అయితే సెట్ అవుతాయి. చిన్న వాళ్ళ సైజుకి తగ్గట్టు ఉన్నాయన్నమాట.
తర్వాత ఇది వెంటనే మనం వేడిగా ఉన్నట్టు పోయకూడదు కదా, కొంచెం కూల్ చేసేసినాక ఒక 5 minutes అలా మళ్ళీ చాలా చల్లగా అయితే కూడా అది దగ్గర పడేస్తుంది అనమాట. అంత జస్ట్ గోరువెచ్చగా అలా ఉన్నప్పుడు మనం మోల్డ్స్లోకి వేసేసుకుందాం అనమాట. అన్ని మోల్డ్స్లోకి కవర్ చేసేసుకుంటే నాకైతే 1/2 liter పాలకి 7 ఐస్ క్రీమ్స్ అయ్యాయి అనమాట. ఇలా ఒకటి ఖాళీ ఎంటీ వచ్చేసింది. 1/2 liter పాలు తీసుకుంటే అందయింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మమ్మీ ఇంకా మేము బయట అయితే అస్సలు అడగను, నిన్నే అడుగుతాను, నాకు నువ్వే చేసించు అది మా పెద్ద పాప అయితే డైలీ బయట అడిగేది. అది చేస్తుంటే చాలా ఎక్సైట్ అవుతుంది మా పాప. మా మమ్మీ చేస్తుంది ఇంట్లో ఐస్ క్రీమ్ అని చెప్పేసి. వాళ్ళకంటే నేను ఫస్ట్ టైం కదా చేసేయడము. అంటే చిన్న పిల్లలతో కుదరక నేను ఇంతవరకు ఏది పట్టించుకోలేదు. కానీ ఎంత టైం ఉన్నా, ఎంత పని ఉన్నా టైం చూసుకొని కానీ వీళ్ళ కోసం చేసి పెట్టాలి అనిపిస్తుంది అనమాట. ఓకే, అన్నీ అయితే ఇలా ఫిల్ చేసేసుకున్నాను మొత్తం. ఓకే, క్యాప్స్ పెట్టేసి మేమైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామని అన్ని క్యాప్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని ఓకే అలా 7 అయ్యాయి నాకైతే ఐస్ క్రీమ్స్. నెక్స్ట్ మనకైతే మన ఫ్రీజర్ అనేది ఎక్కువ ఉంటే ఒక 3 to 4 hours అయిపోతుంది. నేను వచ్చేసి మార్నింగ్ నేను ఒక 4 to 5 hours పెట్టానమాట. అంటే ఇది మనకు మంచిగా కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చింది కదా. మార్నింగ్ చేసి పెట్టాను, ఈవినింగ్ ఇచ్చాను అనమాట పిల్లలకి. పిల్లలు పడుకొని నిద్రపోయి లేచిన వెంటనే ఐస్ క్రీమ్స్ ఇచ్చాను. యాక్చువల్గా మామూలుగా మార్నింగ్ అంతా అడగరు కానీ ఎండకుండే వాళ్ళ కోసం తెచ్చిన ప్రోడక్ట్స్ ఇవన్నీ మొత్తం ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ అన్నీ ఇంట్లో చేసిద్దామనేసి తెచ్చాను. ప్రజెంట్ అయితే ఇది ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయిపోయిందండి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసాము. చూడండి ఎలా వచ్చిందో అసలు. మా పెద్ద పాప అయితే అస్సలు ఆగట్లేదు. వాళ్ళ డాడీ తీయగానే సూపర్ అని ఎట్లా ఏం గంతులు వేస్తుందో చూడండి. అంత నచ్చేసింది దానికైతే. ఇంకా చూడండి ఫుల్ ఎంజాయ్ అసలు. అదైతే మొత్తం అందరూ